ఇకపోతే హౌసింగ్ స్కీమ్ గురించి ప్రతి పేదవాడి కల ఏంటంటే సొంత ఇల్లు ఉండాలి అనే కల కంటా ఉంటాడు. అయితే ఈ సంవత్సరము గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కూడా అదే విధంగా అంటే గత ఏడాది అయితే ఏ రకమైనటువంటి ఇల్లు నిర్మించలేదు, దాని గురించి చర్చ రాలేదు. నామమాత్రపు బడ్జెట్ గతంలో కేటాయించడం వల్ల పూర్తి స్థాయిలో ఇందిరమ్మ పథకం, ఇందిరమ్మ ఇల్లు ఈ రకంగా అయిపోతాయి అని అనుకున్నారు కానీ అవ్వలేదు. అయితే ఈ ఏడాది 12,000 కోట్లు గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్కి కేటాయించింది. అయితే ఇందాక నేను అన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే ఏ రకమైన నిధులైనా సరే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఏ రకమైన స్కీమ్నైనా సరే యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా కూడా ఉంది. అయితే సెంట్రల్ స్కీము ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఒక సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ రాష్ట్రంలో కొద్దిగా ఎక్కువ ఇల్లులు నిర్మించుకునే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయితే గృహ నిర్మాణ స్కీమ్ గురించి కేవలం 12,000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. ఇందులో ఎంతవరకు ఈ నిధులు ఆ శాఖకి అందితే అప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్స్లో కానీ అర్బన్ ఏరియాలో కానీ ఆల్రెడీ ఇప్పుడు మూసీ రివర్ కింద అనేక మంది ఇల్లు లేకుండా అయిపోయారు. సో ఇప్పుడు ఈ 12,000 కోట్లతో వాళ్ళకి ఇల్లు నిర్మిస్తారా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కట్టి నియర్ బై అయితే ఉంచింది. కాకపోతే అక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులు ఎవరికైతే లేవో వాళ్ళని తీసుకుపోయి అక్కడ అకామిడేట్ చేస్తానన్నారు రేవంత్ రెడ్డి గారు.